సారీ సార్. ఏమయ్యా తార్పాలను పెడితే బ్రేక్ వేసుకోవచ్చు కదా. రే ఇలా రోడ్ల మీద ఆడుకోవడం తప్పురా. వెళ్ళండి వెళ్ళండి. కమాన్ గో. వాసు ఆ ఎండి గోతో కూర్చొని జాగ్రత్తగా మాట్లాడరా బాబు. వీళ్ళందరినీ చూసావా? వీళ్ళంత గొప్ప అవ్వాలి మరి మనం. ఏంట్రా ఏం చేస్తా? సంతకం ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకు? ఇప్పుడు సోనీ వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వాలగా. దీన్ని ఏమంటారు తెలుసా? ఆడి చెప్తాడు. రేత్రి తినే భోజనానికి సాయంకాలం కిలి చేసుకోవడం అంటారు. అయితే నువ్వే ప్రాక్టీస్. ఏంటి అలా చూస్తున్నావు? మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతామనా? మనం గ్యారంటీగా అవుతావురా. అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయిని పిలిచారా? అమ్మాయి ఎవరనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ రా. జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారా అడుగు. వేసేది తప్పేంట్రా? మన ఇంటి పక్కన ఎక్లక్ష్మి ఉంది కదా అని అడిగాను. చేసుకుంది లేరా. నువ్వు కూడా రికమెండ్ చెయ్యి. మిస్టర్ వాసు. ఓకే. కంగ్రాట్స్ వాసు. థ్యాంక్ యూ సార్. హలో, నేను జనరల్ గా ఓకే అన్నాను. ఇంకా మీ ఆల్బమ్ చేస్తానని లేదు. చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా. టేబుల్ కార్డు తీసుకోమంటారా సార్? సార్ ప్లీజ్ సార్, మీరు ఒకసారి ఆ క్యాసెట్ వింటే మీకే తెలుస్తుంది. చూడు మిస్టర్, నీకు ఇది ఒకటే క్యాసెట్, కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం 100 వస్తుంటాయి. అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను. యూనో సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి. చూస్తానని చెప్పాను కదా. ఏ విషయం మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాము. ఐఎమ్ వెరీ బిజీ నౌ, ప్లీజ్ వెయిట్. ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపల పంపించింది ఎవరయ్యా? ఏం సార్? రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారని ఎండి నోటుకు వచ్చినట్టు తిడతాడయ్యా. ఇక ముందైనా ఎవరో ఏంటో తెలుసుకుని పంపించండి. సర్లే, ఈ క్యాసెట్ తీసుకెళ్ళి. ఎక్కడ పెట్టాలి సార్? స్టోర్ రూమ్ లో పడే. బాలు ఏంటి దీనికి పెట్టేస్తావా? అందరూ ఐశ్వర్యరావు ఇంకా సింహరావు ఇంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? తనకు మాత్రం మనసు ఉండదా? చూడు, నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసు నీది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. ఒరే, అన్నం లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా, ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. యు ఆర్ రియల్లీ సో గ్రేట్ రా. ఏంట్రా 2 రోజుల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను, జాగ్రత్త. ప్రతి గొట్టంగానే నా వైపు చూడమే. చిచి. ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. బాలు, నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదాను వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్. అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బమోహం గారికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా. శబాష్. హాయ్. హాయ్ రాది. అన్నయ్య ఎక్కడా? అడుగో. ఏంటలా ఉన్నాడు? ఏమైంది?
ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంతే, అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగో ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందా? వాసు అమ్మాయి ఏమనంటే రాత్రి సంపద తెలుసా నీకు? తెలుసా, అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కటింగ్ ఇస్తుందా? ఇప్పుడు తెలుసా? నీ పేరేంటి? సావిత్రి. నువ్వేమన్నా మిస్ ఇండియన్ అనుకుంటున్నావా? మా అన్నయ్యకి నో చెప్పావు. అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు 1,000,000 మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి. మర్యాదగా వచ్చి సారీ చెప్పు. రా వాసు, ఆ బాలుగా నీ గురించి ఇష్టమైన ఏవో చెప్పారు రాధికి. నువ్వు రారా, అమ్మాయితో గొడవపడుతుంది. మర్యాదగా సారీ చెప్పు. నీకన్నా చెప్పేది. నువ్వు ఉండనయ్యా. సారీ చెప్పు. అది కాదన్నయ్యా. రాధి కమాన్ టేక్ ఇట్ ఈజీ. మీరు వెళ్ళండి. రాధి ఏమైందమ్మా? అమ్మ ఎవరో కూడా నాకు తెలీదు, నువ్వెందుకు అనవసరం గొడవ పెట్టుకున్నావు? మరి బాలు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు. వాడేదో సరదా కని ఉంటాడు, నువ్వు నిజం అనుకోని అమ్మాయికి లెఫ్ట్ ఇచ్చావు. నిజంగా? ఉమ్. సారీ అన్నయ్య. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను. మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి, లేకపోతే నేను తట్టుకోలేను. అవును, నువ్వెందుకు డల్ గా ఉన్నావు? లేదురా, ఇవాళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ పని జరగలేదు, అందుకే డల్గున్నాను. వాళ్ళ కర్మన్నయ్య. రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఒక్కోసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకే ఎక్కువ నమ్మకం ఉందని. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? మీరు గాజువాక పోలీస్ స్టేషన్ లో మీ దగ్గర హెచ్సిగా పనిచేశాను సార్. రామ్మోహన్? అరే నువ్వా? రారా, ఎలా ఉన్నావు? రిటైర్ అయ్యి 2 నెలలు అయింది సార్. ఇతను మా అబ్బాయి. నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నావు? మొన్ననే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు సార్. ఐపీఎస్? రియల్లీ? మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అనుకునేవాడిని సార్, నా కొడుకు కూడా మీలా పెద్ద ఆఫీసర్ కావాలని. ఒక రకంగా ఈ రోజు వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి మీరే కారణం సార్. అరే గాడ్ బ్లెస్ యూ. కమలా, ఇలారా. రామ్మోహన్ అని గాజువాకలో నాతో కలిసి పనిచేశారు. నమస్కారం అమ్మా. నమస్కారం. వాళ్ళ అబ్బాయి ఐపీఎస్. అరే నాకెందుకు బాబు? రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. వద్దు సార్, వీడిని సాయంత్రం ట్రైన్ కి ఢిల్లీ పంపించాలి. మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఎలాగైనా మీ ఆశీర్వాదం ఇప్పించాలని తీసుకొచ్చాను సార్. మనం నాటిన ప్రతి విత్తనం మొక్కవదయ్యా. కన్న ప్రతి బిడ్డ గొప్పవాడవడు. అలా అయిన వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. యు ఆర్ వెరీ లక్కీ. బెస్ట్ ఆఫ్ లక్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తామమ్మా. అలాగేనండి. వస్తాను సార్. వస్తానమ్మా. అలాగే బాబు. అతని కొడుకు ఐపీఎస్ అవటానికి నేనే ఇన్స్పిరేషన్ అన్నాడు. నేను ఎవరెవరినో ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను, నా కొడుకుని తప్ప. వాడు ఐపీఎస్ అవుతాడా కమలా? అవుతాడు. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకే అయినప్పుడు నా కొడుకు అవడా? అది వాడి బ్లడ్ లోనే ఉంది. అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. ఈసారి కూడా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ మనమే విన్నాం. కీప్ ఇట్ అప్ బాయ్స్. సార్ మీరెక్కడికి? వీళ్ళంతా ఎవరు? నీ ట్రూపా? లేదు సార్, స్టూడెంట్స్. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రాక్టీస్ చేపిస్తున్నాను.
అంతలో మీరు వచ్చారు. ఈ రోజు మార్నింగ్ నువ్వు ఇచ్చిన క్యాసెట్ విన్నాను, నచ్చింది, వచ్చాను. సార్ మీరు మా కెసెట్ ఉన్నారా? ఏ ఆ రోజు మీ పిఏ మా కెసెట్ స్టోర్ రూమ్ లో పడేమన్నా. స్టోర్ రూమ్ లో దాస్తారు, డస్ట్బిన్ లో పడేస్తారు. రెండిటికి చాలా తేడా ఉంది. సారీ సార్. టాలెంట్ ఉంటే ఎందుకు వదిలేస్తామయ్యా, వెతుక్కుంటూ వస్తాం. అవకాశం ఇచ్చేవాళ్ళు మీకెంత అవసరమో మంచి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు మాకు అంత అవసరం. ఓకే, సోనీ ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మార్చిలో ఆడిషన్స్ కండక్ట్ చేస్తుంది. అందులో మీరు సెలెక్ట్ అయితే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అందులో కూడా మీరు సక్సెస్ అయితే సోనీ మీతోటి ఒక పాప్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కండిషన్స్ అన్ని మీకు నచ్చితే వచ్చి కలవండి. అండ్ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ సార్. అవును, మీ ట్రూప్ పేరేమిటి? విక్టరీ బాయ్స్. నైస్, ఆల్ ద బెస్ట్. ఏంట్రా ఏమైంది? ఏం లేదు, రా కూర్చో. కూర్చోనన్నా, మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు ఈ బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5ంటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి, ఓకే? ఈడు మామూలుడు కాదు. చీచి, హలో పాపా. చీచి, చిన్న పాపా. హలో 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 పాపా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఓయ్, ఎందుకు నుంచి ఏంటా చిన్నపిల్లలు భయపెడుతున్నావ్? ఎవరే అసలు నువ్వు? నీకేమన్నా బుద్ధుందా? చిన్నపిల్లలు భయపెట్టడం నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపరించావే నాకు? అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మా నుంచి నాకు తప్పుతున్నాను. ఏమన్నా కూర్చోడానికి నేను చెప్పి నేనేం చేయలేదు, చిన్న పాప. ఒరేయ్ దొంగ సచ్చినోడా, నా పిండి అంతా పాడు చేసావు కదరా. ఎక్కడి నుంచి వచ్చావురా? నీ చెమ్మడిపోను, నా సరుకంతా ఒరేయ్, నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది. ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది, డౌట్లేదు. ఏంట్రా మాట్లాడవు? సైలెంట్ ఉన్నావేటి? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే బీబీసీ, ఏమా అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా ఒరే, నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు వేండొచ్చురా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ చెప్పుంటే పోయేదిరా. ఆహా. అరే బీబీసీ, అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, Yes? గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? మావా, చూసావా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 అడిగితేనే చంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావు అనుకో, ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్. పిల్లలు బొద్దుగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచివాడు అన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్. నువ్వు అమ్మాయికి నచ్చేలా ఓ 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణలైన ₹1,00,000 విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. ₹1,00,000. సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే? మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కన సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ. ఇంకా ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ దొరుకుతాడా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డి వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికిన వేసేస్తున్నాం సార్.
కనిపించవా యా. టైం ఏంటండి సార్ 8:15. ఏరా, నువ్వు గుడ్డేడా? నడవరా పోలీస్ స్టేషన్ మరి. ఏయ్, ఎక్కడ నడు, ఎక్కడ? నడు, పదరా. ఏయ్, నడవరా. నవ్వేంట్రా పీతలాగా? నడవరా. ఏయ్, అబ్బో. ఏయ్, ఏయ్, ఇదిగో, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? నీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు టైం కొంటా అన్నావు కదరా ఎక్కడరా నువ్వు దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్ రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డోడు ఓ అసలు నీ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ భలేవారండి. నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియదు. రండి సార్, మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. ఆ? రండి. రండి. జాగ్రత్త. జాగ్రత్త. ఏరా? నెక్స్ట్ టైం పోనీ. ఉషా రెస్పాండింగ్. ఓకే సార్. ఓకే సార్. మేడం స్కోర్ ఎంత? స్కోర్ సారీ రేడియో అనుకున్నాను.